నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుంది. బాసర RGUKT స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్. ఆదిబట్ల యువతి కిడ్నాప్ కు ఎటువంటి సంబంధం లేదు. ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన టీ టైమ్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్. ఉగ్రరూపం దాల్చిన అరుణా నది. ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారులు. సిటీ శివారు నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే పెరుగుతున్న సాంకేతిక పరిణామాల నేపథ్యంలో ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 550 మంది విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలను పొందారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో సాంకేతికత విపరీతంగా విస్తరించిందని, అలాంటి పనిలో తెలంగాణకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాలు పంచుకుంటూ ఉండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో బాసర IIIT పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రపంచం ఇప్పుడు 3D వైపు మలుతుందని, వచ్చే 20 సంవత్సరాల్లో ఈ విధానం ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పారు. డిజిటైజేషన్, డీకార్బోజినైజేషన్, డీసెంట్రలైజేషన్, 3D విధానంతో భవిష్యత్తు అంతా వీటి చుట్టే తిరుగుతుందన్నారు. తగిన సమయానికి జరగడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేను హామీ ఇచ్చేది ఏంటంటే అదొకటి. తర్వాత 4వది స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. కొత్త అడ్మిన్ బ్లాక్ కూడా ఒకటి కొత్త ఇంకో బ్లాక్ కడతామని చెప్పాము. దానికి సంబంధించిన అప్రూవల్స్ వచ్చినాయని TSC IWC నుంచి డ్రాయింగ్స్ వచ్చాయి సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. ఫైనాన్షియల్ శాంక్షన్ గవర్నమెంట్ నుంచి 10-15 days లో వచ్చేస్తుంది. సో అది కూడా అయిపోయింది. సో ఇంకా ఏమైనా ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన కమిట్మెంట్ అయినా కానిది ఏదైనా ఉందా? ఒకటి అంటే మనం ఈ మెస్ ఇష్యూస్ లో సార్ కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండింది. సో వి వెంట్ ఫర్ టెండర్. అయితే మళ్ళీ కార్టెల్స్ వస్తున్నాయని క్యాన్సిల్ చేశాం సార్. మళ్ళీ టెండర్కి వెళ్ళాం సార్. మళ్ళీ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మా సెక్రటరీ గారు ఏమంటున్నారంటే వీల్ ఎక్స్ప్లోర్ ఇన్ డీటెయిల్ అలాంగ్ విత్ ద కలెక్టర్ అండ్ దే హ్యావ్ ఎ స్ట్రాటజీ అండ్ వీల్ వర్క్ టుగెదర్ విత్ ది గవర్నమెంట్ సార్. వి వాంట్ టు somehow give a good solution to the whole thing. వెరీ సింపుల్ ఇష్యూ. ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఉన్న అధికారులు, వైస్ ఛాన్సలర్ మీరు అందరూ ఉన్నారు. వెరీ సిల్లీ ఇష్యూ. దానికి నిరోధం చేయడం అయితే మంచిది కాదు. నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు లాస్ట్ చెప్పింది ఏంటి, మాకు భోజనం, నాణ్యమైన భోజనం, మంచి భోజనం పెట్టండి చెప్పారు. కొంత మెరుగైంది కానీ నాణ్యమైన భోజనం నిరంతరాయంగా ఎల్లవేళగా పెట్టండి అని చెప్పారు. అది పెద్ద సమస్య కాదు. అదేం అంతరిక్షంలో పోయి సాధించుకొచ్చేదేం కాదు. అవసరమైతే ఇక్కడున్న 2, 3, 4 ఎవరైనా అడ్డం పడితే పోలీసు వాళ్ళకి చెప్పండి, ఇంకోరికి చెప్పండి, ఈ సవతలు పాడేసి మంచిది పెట్టండి. అదే చెప్పాం కదా లాస్ట్ టైం. మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు కదా. దయచేసి మీరు గౌరవ మంత్రి గారి నాయకత్వంలో, మీ సెక్రటరీ గారి నాయకత్వంలో ఏం చేస్తారో చేసి సాధ్యమైనంత వేగంగా, కుదిరితే ఈ సంవత్సరం ఆఖరి లోపలనే ఫినిష్ చేసి వచ్చే సంవత్సరం ఫస్ట్ డే 1 నుంచి మంచి నాణ్యమైన భోజనం, పిల్లలు మళ్ళీ కంప్లైంట్ అనేది లేకుండా, ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి నాన్ సెన్స్ లేకుండా దయచేసి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ముగ్గురు కేబినెట్ సమావేశం ఉన్నా పంపించారు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ కి ముఖ్యమంత్రి గారు ఇస్తున్న గౌరవం, మర్యాదకు అది నిదర్శనం. కేబినెట్ మధ్యాహ్నం ఉన్నా మీరు పోయిరండి, తప్పకుండా అక్కడ కాన్వకేషన్ ఉంది, తప్పకుండా పోయిరండి అని చెప్పి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి మీరు ముగ్గురు పోయిరండి. And quality kuda baagundetattu. So with this sir, all our students are here. Just a brief. Some of them are from P1 sir, that means they have come just recently. Some of them are E1 who will be receiving the laptops, and some will be from E3 who will be getting their
ఇన్ని కెమెరాలు పెట్టి చూడాలి. ఆదిబట్లలో ఒక యువతి కిడ్నాప్కు సంబంధించి జరిగిన సంఘటనలో వివిధ మీడియా సంస్థలలో టీ టైం పేరున వార్తలు ప్రచురితమయ్యాయని బంజారాహిల్స్లో టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్ అన్నారు. టీ టైం మేనేజింగ్ డైరెక్టర్గా వీటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఆ ఘటన తమ టీమ్ టైంకు సంస్థకు గానీ ఎలాంటి సంబంధం లేదని ఎండీ స్పష్టం చేశారు. తాము ఎవరిపైనా ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని అన్నారు. కానీ 3500 అవుట్లెట్లతో ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్న తమ టీ టైమ్ సంస్థ ఇలా అసత్య ప్రచారాలతో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈరోజు సంస్థ డైరెక్టర్గా ఈ విలేకరుల సమావేశం నిర్వహించానని తెలిపారు. దయచేసి అన్ని మీడియా సంస్థలకి ఇలా అవాస్తవ వార్తలను ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని టీ టైమ్ మేనేజింగ్ డైరెక్టర్ కోరారు. నాకు అది ఆబ్వియస్లీ నేను ఖండిస్తున్నాను. అది మేము ఎక్స్పెక్ట్ చేయము సొసైటీలో. ఈవెన్ దెన్ జరిగింది ఏంటంటే అండి, మా వైపు నుంచి అంటే టీ టైం వైపు నుంచి ఎటువంటి ఇది లేకపోయినా టీ టైం ఓనర్ నవీన్ రెడ్డి అని చెప్పి రాశారండి అతని పేరుతో. అది మేము 100% ఖండిస్తున్నాము. అలాంటివి మాత్రం మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము. ఇది ఒక 3200 అవుట్లెట్లు ఉన్న వ్యవస్థ అండి ఇది టీ టైం అని. ఈ వ్యవస్థలో మేము ఇంతమందికి ఉపాధి కలిగిస్తూ 1600 మంది విమెన్ ఆంటర్ప్రినర్షిప్స్ని మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇంతమందికి ఇంత ఉపాధి కలిగిస్తూ ఉన్న ఒక బ్రాండ్లో ఇంత ఒకటేసారి ఓవర్ నైట్ టీ టైం అంటే ఫ్లడెడ్ విత్ ఫోన్ కాల్స్ అండి. ఎన్నో కాల్స్ వచ్చాయి మాకు. దాని గురించి కొంచెం ఇదిగా వచ్చి ఐ థాట్ ఓకే నేను ఒకసారి మీడియాని పిలిచి మాట్లాడదాం అనుకుని మాట్లాడుతున్నాను. బ్రాండ్కి ఎటువంటి సంబంధం లేదండి. అదేనండి టీ టైమ్ అనే అవుట్లెట్. టీ టైమ్ అనేదే ఫేమస్ అవుట్లెట్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే మేము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వీఆర్ ద లార్జెస్ట్ టీ చైన్. సో ఈజీగా టీ టైమ్ అనే పేరు వచ్చేస్తుంది బయటికి. సో అలా బయటకు వచ్చిందే తప్ప ఇంకేమీ లేదండి. సో దాంట్లో దిస్ ఇస్ టీ టైమ్ బ్రాండ్. మాకు జరిగిన ఇన్సిడెంట్కి ఎటువంటి సంబంధం లేదనేది మా వైపు నుంచి మేము ఇస్తున్న వర్షన్. మొత్తం ఆల్రెడీ మీడియా మొత్తం అంటే స్టేట్ మొత్తం దాదాపు 2 రాష్ట్రాలకు స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు సార్ నా ఇష్యూ ఒకటండి, అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మా వైపు నుంచి ఏదైతే జరగాలో మేము జరిగిన ఇష్యూని మాత్రం నేను ఎటువంటి ఇది చేయలేను. ఐ కెనాట్ గెట్ బ్యాక్. ఉన్న ఇష్యూని మాత్రం నేను చెప్పాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను. 100% సంబంధం లేదు. అలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము. మాకు జరిగిన ఇన్సిడెంట్కి ఆ పర్సన్కి సంబంధం లేదు. ఎవరండి? ఎటువంటి ఫిర్యాదు ఎవరి మీద ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి మా పేరు వాడినందుకు కానీ ఎటువంటి ఫిర్యాదు ఎవరికి ఇవ్వం కూడా. ఉన్న విషయం మేము కూడా వచ్చి పబ్లిక్లో చెప్పాలి చెప్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లా నారాయణవనం మండల పరిసరాల్లో అరుణా నది పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తుంది. బొబ్బరాజుపాలెం, కన్యకాపురం, ఆది ఆంధ్రవాడ తదితర గ్రామాలకు ఈ మార్గం ద్వారానే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అరుణా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ప్రమాదకరంగా ఉధృతంగా ప్రవహిస్తున్న అరుణా నదిలోకి ప్రజలు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. సిటీ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు గండిపేటలోని జన్వాడ మెకన్గడ్డ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకోగా స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. రంగంలోకి డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీం బృందాలు దిగాయి. స్థానికంగా సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో శ్రీ స్ఫటిక సాయిబాబా ఆలయ 13వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ చైర్మన్ మాతా సునందాబాయ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం పూజలో పాల్గొని బాబా సేవలను చేసుకున్న ప్రతి ఒక్కరికి బాబా ఆశీర్వాదం ఉంటుందన్నారు. బాబా చల్లని చూపు అందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆలయ చైర్మన్ కోరుకున్నారు. వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ, చంద్రారెడ్డి, సేతురాం, లావణ్య పాల్గొన్నారు. फलं मनोरथं फलं पुत्र पौत्र प्रवर्धनं तस्मात्
విషప్రాణాయ సాయినాథాయ నమః. ఈరోజు బాబా గారి చక్కటి అనుగ్రహంతో ఆయన వచ్చి పీజాగూడలో నివాసంలో ఉంటాను అని చెప్పినందుకు ఆయన మాట నిలబెట్టుకున్నారు. అందరు భక్తులందరూ ముందుకు వచ్చి కాలనీవాసులు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, భక్తులు అవనండి, విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి మాకు ధన సహాయము, తర్వాత ద్రవ్య సహాయము, తర్వాత మనుషుల యొక్క సహాయం ఇవన్నీ జరగడం వలన ఈరోజు 13 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ ఏట మా స్ఫటిక రూపంలో బాబా గారు వచ్చి కూర్చున్నారు. ఇది ఎంతో ఘనమైన రోజు. ఈరోజు ఇక్కడ ఆయన చెప్పింది ఒకటే, ఆయనకు అన్నదానం అంటే చాలా ఇష్టము. అంటే ఎంతమంది భోజనం చేస్తారో ఆయనకు అంత ఆకలి తీరుతుంది. ఈ యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ బాబా గారికి ముఖ్యంగా పొద్దున్నే ఎన్నో సేవలు, సుప్రభాత సేవ అంటే ఆయనకు పాద ప్రక్షాళన, ఆయన రమ్మని ఈ యొక్క కరువు కాటగా ఉండకుండా ఏమీ ఉండకుండా చక్కగా మన జీవితము బాగుండాలి అనే కోరికతో ఈ యొక్క జీవితాన్ని ముందుకు నడపాలి. ప్రపంచాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ, గ్రామాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ అనుకూలంగా ఉండేటట్టు అందరినీ కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఈరోజు ఆ పరమాత్ముడిని నిలిపినందుకు ఆయన ఎంతో చక్కగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనికి దినదినాభివృద్ధిగా తీసుకుని వస్తున్నారు. అలాగే యావత్ భూప్రపంచాన్ని కూడా కాపాడాలని కోరుతూ ఈ యొక్క వార్షికోత్సవం ఇంకొక వార్షికోత్సవం ఇంకా ఘనంగా చేయాలని 14వ వార్షికోత్సవానికి ఇక్కడ మేము భోజనశాలగా నిర్మించుకున్నటువంటి ఇది సంపూర్ణంగా రూపుదిద్దుకొని అందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క V3 న్యూస్ ఛానల్ వారికి మనసా వాచా కర్మేణ స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఓం శ్రీ విషప్రాణాయ సాయినాథాయ నమః. అనంతపురం శివారులో లారీ బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. కేసును రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కపిల్ తీర్థం జలపాతం చూపరులను అలరిస్తోంది. తిరుపతి జిల్లా తిరుమల కొండపై కురుస్తున్న వర్షం కారణంగా తిరుపతిలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కపిల్ తీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి జిల్లా రాస్ బిల్డింగ్లో డిసెంబర్ 9, 10వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఫిజికల్లీ ఛాలెంజ్ డే అధ్యక్షుడు కె సుబ్రహ్మణ్యం ఆ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరయ్యారు. తన సేవను గుర్తించి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. జరుపుకోవడానికి మన రాష్ట్ర సంస్థ ద్వారా మనకిచ్చిన ప్లేస్ని బట్టి మొట్టమొదటిగా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ప్రాముఖ్యంగా అధికారులు వారికి పేరు పేరున నా నామస్వమాంజలి. మరి ఈరోజు వచ్చిన మన దివ్యాంగులందరికీ పేరు పేరున మన అంతర్జాతీయ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రైల్వే స్టేషన్లో వృద్ధులకు, వికలాంగులకు, అనాథలకు సుమారు 300 మందికి NHRC WUO ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ హ్యూమన్ రైట్స్, చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్ మహమ్మద్ మొహనుద్దీన్ హాజరయ్యారు. అనంతరం మెహనుద్దీన్ మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీ 1948లో అంతర్జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎవరి హక్కులకైనా భంగం వాటిల్తే వారి హక్కుల సాధనలో సంస్థ అండగా ఉంటుందన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ మొయినుద్దీన్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్కి నేను నేషనల్ చైర్మన్. ఈరోజు మేము వరంగల్ రైల్వే స్టేషన్లో అనాథులకు మరియు స్టేషన్లో ఉన్న గరీబ్ వాళ్ళకు మేము అన్నదాన కార్యక్రమం చేపట్టాలని మేము కోరుకున్నాము మా ఆర్గనైజేషన్ చెల్లి. ఈరోజు జాతీయ మానవ హక్కుల దినోత్సవం కాబట్టి అన్ని దేశాల్లో జరుపుకుంటారు కాబట్టి మేము కూడా మా మొదటి స్థాయి సమావేశంలో ఈరోజు ఈ ఫస్ట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా యొక్క సభ్యులు NHRC WEO సభ్యులు అందరూ కలిసి మానవులకు సమాన హక్కుల గురించి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మా యొక్క సభ్యులు విశ్లేషించి వాళ్ళు కూడా హక్కులు వినియోగించుకోవాలని మా యొక్క సభ్యులు తీర్మానం చేసి ఈరోజు వెల్లడించడం అయింది. నమస్కారం. హాయ్, నమస్తే. నేను మీ వరంగల్ భాషవి. ఈరోజు ఇక్కడ ఉమెన్ రైట్స్గా జరగబోయే దీనికి మా గరీబులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మేము పెద్ద ఎత్తున చేపట్టుకున్నాం. అలాగే మా చైర్మన్ గారి తరఫున, అలాగే శోభనన్న గారి తరఫున, అలాగే పేరున చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిగా ఇప్పుడే ఇంతకుముందు ఒక పోస్టు ప్రకటించారు మన పరమేశ్వర్ గారికి యూత్ తరఫున, జిల్లా తరఫున. నాకు కూడా మా పెద్దలు వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతిసారి ఖచ్చితంగా ఇంతకంటే ఇంకా పెద్దగా చేస్తామని మేము మనసులో అనుకుంటున్నాం. వికలాంగులు, మన వృద్ధులు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పుకోవాలని మేము ప్రతి ఒక్కరికి పేరు నాకు చేసుకుంటున్నాం. నా పేరు వరంగల్ భాషవి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మా చైర్మన్ గారు అయినటువంటి మొయినుద్దీన్ గారి అధ్యక్షతన మరియు కోర్ కమిటీ సభ్యులైనటువంటి సంపతన్న గారైతే, భాష అన్న, అలాగే వేణు గారు, అలాగే విక్రమ్ గారు మరియు శ్రీను గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు ఉచిత అన్నదానాన్ని చేయడం జరిగింది. సుమారుగా ఒక 300 మంది బీదలకు ఈరోజు అన్నదానం ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా చేయడం జరిగింది. దీనికి సహకరించిన మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే మాకు చక్కటి ప్రచారాన్ని అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మా అభినందనలు. తెలంగాణ నినాదాన్ని వాడుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ అన్నారు. భారత రాష్ట్ర సమితి అంటూ తన పార్టీ పేరు మార్పును గొప్పగా వర్ణిస్తున్న కేసీఆర్ తీరు ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. నేడు జనసమితి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు తాను ఉన్న పార్టీని పట్టించుకోకపోతే, పదవి ఇవ్వకపోతే ఒంటరిగా మిగిలిన కేసీఆర్ అప్పటికే ప్రజా సంఘాల నాయకత్వంలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అందివచ్చిన వరంలా ఉపయోగించుకున్నాడని అన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు జొరబడ్డట్టు తెలంగాణ అస్తిత్వం కోసం కొనసాగుతున్న ఉద్యమంలో జొరబడి అమరవీరుల త్యాగాలతో ముందుకు సాగుతున్న ఉద్యమాన్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడని ధర్మార్జున్ విమర్శించారు. దేశంలో కొత్త పార్టీ రాబోతుంది, జాతీయ పార్టీ రాబోతుంది, చర్చ చేస్తాం. ఏ చర్చ జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం నెలకొల్పబడినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలను తేల్చి పడేస్తామనే పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. ఇప్పుడు వస్తున్న రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా రూపమెత్తిన అవకాశం కేసీఆర్ పార్టీ కూడా దానికి భిన్నం కాదు. అసలు కేసీఆర్ నెంబర్ 1 తెలంగాణ ద్రోహిగా మారి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పక్కబెట్టడం కొరకే
బీఆర్ఎస్ పేరు కొందరు అట్లా వాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ఆయన పనిచేసినటువంటి రాజకీయ పార్టీ, ఆయన అటువంటి ఏ పార్టీ అవుతున్నాడో అక్కడ వాళ్ళు పక్కకు పెట్టి పదవి ఇవ్వకపోతే మొత్తం ఒంటరిగా మిగిలిపోయి ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ఉద్యమం త్యాగాలతోటి బెల్లంత లాంటి వాళ్ళ త్యాగాల తోటి వెలుపెక్కి సంఘటిత ఉద్యమంగా నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలోకి జొరబడి తాను ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసి తాను తన రాజకీయ పరంగా కప్పం కట్టుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకున్నాడు. తెలంగాణ ప్రజా పోరాటాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం యొక్క శ్రమతోటి, తెలంగాణ ఉద్యమం యొక్క త్యాగాలతోటి బలపడింది, నిలబడింది టీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మరిచి తాను అధికారాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మొత్తం అధికారాన్ని అవినీతిపైన మార్చుకున్నాడు. ప్రజల యొక్క అవసరాలు ఏతున్నాయో వాటిని పట్టించుకోకుండా కమిషన్ పరిమితం చేసింది. టీఆర్ఎస్ నాయకులు మేము విజన్ ఇచ్చినాం 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం, మేము కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకోవాలని చెప్తాము. కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడుకుంటే నిజంగా బహిరంగ చర్చకు వచ్చి నిలబడి చర్చ చేయడానికి వీళ్ళకు దమ్ముందా అని చెప్పేసి మేము తెలంగాణ ప్రజలుగా నిలదీస్తాము. ఆ నీళ్ళ పేరుతోటి పెద్ద ఎత్తున కుంభకోణాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇక ప్రపంచం 3D వైపు దూసుకెళ్తుంది. బాసర RGUKT స్నాతకోత్సవంలో మంత్రి కేటీఆర్. ఆదిబట్ల యువతి కిడ్నాప్ కు ఎటువంటి సంబంధం లేదు. ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన టీ టైమ్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్. ఉగ్రరూపం దాల్చిన అరుణా నది, ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారులు. సిటీ శివారు నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన దుండగులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.